అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం సమ్మరీ వీడియోస్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా దీని ఉద్దేశం మనం గమనించినట్లయితే ఏపీ గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయటం, విద్యార్థులకు ఉన్నటువంటి లెర్నింగ్ గ్యాప్స్ని ఫిల్ చేయటం, ఒకవేళ విద్యార్థి 1 లేక 2 రోజులు కనుక ఆబ్సెంట్ అయినట్లయితే ఆబ్సెంట్ అయినటువంటి క్లాసులు కూడా కవర్ అయ్యే విధంగా విద్యార్థి నేర్చుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకు అనుగుణంగా ఈ సమ్మరీ వీడియోస్ను ప్రొవైడ్ చేయటం జరిగింది. ఈ సమ్మరీ వీడియోస్ ఎక్కడ ప్లే చేయాల్సి ఉంటుంది? మనందరికీ తెలుసు, ఆల్రెడీ మనం యూజ్ చేస్తూనే ఉన్నాం. ఈ సమ్మరీ వీడియోస్ లీప్ యాప్లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మన ఐఎఫ్ఈ బోర్డులో కూడా వీటిని ప్లే చేసుకోవచ్చు. దీంతో పాటుగా డెస్క్టాప్ కంప్యూటర్స్లో కానీ లేదా మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ల్యాప్టాప్స్లో కానీ ఈ సమ్మరీ వీడియోస్ చక్కగా ప్లే అవుతాయి. ఈ ప్లే అయ్యేటటువంటి సమ్మరీ వీడియోస్ని విద్యార్థులకి చూపించాల్సి ఉంటుంది. ఈ వీడియోలు కాన్సెప్ట్ పట్ల క్లియర్ ఐడియాని ప్రొవైడ్ చేస్తాయి. అదేవిధంగా కొన్ని వీడియోస్ అంటే కొన్ని సమ్మరీ వీడియోస్ కాన్సెప్ట్ కన్నా ఎక్కువ క్లారిటీ రావటం కోసం బెటర్ ఎగ్జాంపుల్స్ కూడా ఈ సమ్మరీ వీడియోస్లో ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు కూడా తన 40 లేదా 45 నిమిషాల తరగతి గదిలో ఒక 30 నుంచి 35 నిమిషాలు టీచింగ్కి కేటాయించినప్పటికీ మిగతా 10 నిమిషాల వ్యవధిలో ఈ సమ్మరీ వీడియోస్ కేవలం 3 లేదా 4 నిమిషాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి వాటిని విద్యార్థులకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. ఈ అందుబాటులోకి తెచ్చే విషయంలోనే విద్యార్థులు తరగతి గదిలో తక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే చక్కగా మన మొబైల్లో లీప్ యాప్ని ఓపెన్ చేసి లీప్ యాప్లో విద్యార్థులకి చూపించవచ్చు. లేదా మన తరగతి గదిలో ఈ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో అందుబాటులో ఉన్నట్లయితే వాటిలో కూడా విద్యార్థులకు చక్కగా చూపించవచ్చు. ఈ రెండు అందుబాటులో లేనప్పుడు, తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇదే సమ్మరీ వీడియోస్ని ఐఎఫ్పి ప్యానల్లో కూడా వేసి చూపించవచ్చు. మరి ఈ సమ్మరీ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం, దీని యొక్క సాలియంట్ ఫీచర్స్ అనగా ఏ తరగతుల వారికి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఈ సమ్మరీ వీడియోస్ని 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రొవైడ్ చేయటం జరిగింది. అది కూడా కేవలం ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఈ సబ్జెక్టుల్లో మనకి ఈ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లే వీటి యొక్క నిడివి చాలా సౌలభ్యంగాను అందుబాటులోను 3 లేదా 4 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడికి కానీ విద్యార్థులకు కానీ బోర్ కలిగే అవకాశం లేదు. అదేవిధంగా 30 లేదా 35 నిమిషాల టీచింగ్ తర్వాత ఈ మొత్తం వీడియో కేవలం 3-4 నిమిషాల్లోనే మొత్తం ఐడియాని విద్యార్థులకి ఏర్పాటు చేసే విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి వీడియోకి అటాచ్డ్గా కొన్ని లెర్నింగ్ అవుట్కమ్స్, అంటే విద్యార్థి ఆ వీడియో చూసిన తర్వాత ఏ అంశాలని మనం వారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఇవ్వటం జరిగింది. దాంతోపాటుగా కొంత డిస్క్రిప్షన్ కూడా వీడియోకి అటాచ్ చేయటం జరిగింది. దాంతోపాటుగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ క్వశ్చన్స్ని విద్యార్థులను అడగటం ద్వారా వారిలో కాన్సెప్ట్ క్లారిటీ ఎంత ఉంది అనేది కూడా ఉపాధ్యాయుడికి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియోకు ఉన్న మరొక సౌలభ్యం, ఈ వీడియోని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే దాన్ని పాజ్ చేసుకొని మనం మధ్యలో కాన్సెప్ట్ కనుక విద్యార్థులకి అర్థం అవ్వనట్లయితే ఆ విషయాన్ని కూడా మనం క్లియర్గా విద్యార్థులకి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇంకా ఈ వీడియోస్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ని మనం పరిశీలించినట్లయితే అది అందరికీ మన ఆంధ్రాలో అందుబాటులో ఉన్న లాంగ్వేజ్. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా చాలా సరళమైన భాషలో సింపుల్గా ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు కానీ ఇక ఇటు ఉపాధ్యాయులకు కానీ దాని మీద ఎలాంటి సందేహం వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఈ వీడియోస్ ప్రధానంగా ఎక్కడో ఉన్న కంటెంట్ కాకుండా ఏ కంటెంట్ అయితే మన టెక్స్ట్ బుక్లో అందుబాటులో ఉందో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ మాత్రమే ఈ వీడియోస్లో ఇవ్వటం జరిగింది. మరి ఈ వీడియోస్ని ఇప్పటి వరకు మనందరికీ తెలుసు, మనం కేవలం లీప్ యాప్లో
మాత్రమే విద్యార్థులకి చూపిస్తూ ఉన్నాం. ఇక మీదట ఇది సిఎస్సి సైట్లో డైరెక్ట్గా మనకి అందుబాటులో ఉంది. దాన్ని ఏ విధంగా చూడాలి లేదా మన ఐఎఫ్పి ప్యానెల్లో ఏ విధంగా చూడాలి అనే అంశాలు ఇప్పుడు మనం వివరించే ప్రయత్నం చేద్దాం. మరొక ముఖ్య విషయం ఇక్కడ గమనించినట్లయితే మనం ఈ సమ్మరీ వీడియోస్ మన టెక్స్ట్ బుక్ అనుగుణంగానే ఉన్నాయి. మన అకాడమిక్ క్యాలెండర్కి ఇంకా టీచర్ హ్యాండ్ బుక్కి వీటన్నిటికీ కూడా అనుగుణంగానే తయారు చేయడం జరిగింది. అంటే ఉదాహరణకి 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఫోర్స్ అనే పాఠ్యాంశంలో 8 టీచింగ్ క్లాసులు ఉన్నట్లయితే మనం ఆ టీచింగ్ క్లాసులు తగ్గట్టుగానే 8 వీడియోస్ని మనం ఈ సమ్మరీ వీడియోస్లో ప్రొవైడ్ చేయటం జరిగింది. కాబట్టి మనకి ఎలాంటి సందేహం వ్యక్తమయ్యే అవకాశం లేదు. ఇప్పుడు మనం లీప్ యాప్లో ఈ సమ్మరీ వీడియోస్ని ఏ విధంగా ప్లే చేయాలో చూద్దాం. ముందుగా మనం లీప్ యాప్ మన మొబైల్ ఫోన్లో ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా మనకి హోమ్ స్క్రీన్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒకటి యూజర్ నేమ్, రెండవది పాస్వర్డ్ అడుగుతూ ఉంది. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఏదైతే రోజు అటెండెన్స్ కోసం వేస్తామో అంటే మన ఎంప్లాయీ ఐడి అంటే ట్రెజరీ ఐడినే అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పాస్వర్డ్ కూడా మనం అటెండెన్స్ కోసం ఏ పాస్వర్డ్ని అయితే ఉపయోగిస్తామో అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం యూజర్ ఐడి ఇంకా పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత కింద మనం లాగిన్ అనే బటన్ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే విధంగా ఒక 6 టైల్స్ మీకు కనిపిస్తాయి. ఏ టైల్స్ అంటే స్కూల్, స్టూడెంట్, టీచర్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డాష్ బోర్డ్ ఇలాగా మీకు 6 బకెట్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో మనం టీచర్ అనే టైల్ని లేదా బకెట్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రెస్ చేయగానే స్లైడ్ నెక్స్ట్ ఇలా వెళ్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనిస్తే టీచర్ సర్వీసెస్, టీచర్ రిసోర్సెస్, టీచర్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్, టీచర్ ప్రొఫైల్ ఓవర్వ్యూ ఇలా 4 అంశాలు మీకు కనిపిస్తాయి. దీంట్లో మీరు టీచర్ రిసోర్సెస్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీను మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మీకు 4 రకాల టైల్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో సమ్మరీ వీడియోస్ అనే టైల్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వీడియో సమ్మరీ అని టాప్లో వస్తుంది. దాని కిందగా సెలెక్ట్ క్లాస్, సెలెక్ట్ సబ్జెక్ట్, సెలెక్ట్ చాప్టర్, సెలెక్ట్ టాపిక్, సెలెక్ట్ సబ్ టాపిక్ అనే అంశాలు మీకు కనిపిస్తాయి. ముందుగా సెలెక్ట్ క్లాస్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద 1 నుంచి 7 తరగతులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ 7 తరగతుల పైన వ్యూ ఆల్ అనే దగ్గర మీరు ప్రెస్ చేసినట్లయితే ఈ 7 తరగతులు మాత్రమే కాకుండా అన్ని తరగతులు కూడా మీకు కనిపిస్తాయి. అంటే 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని తరగతులు మీకు సెలెక్ట్ క్లాస్ అనే దాంట్లో కనిపిస్తాయి. అవి సెలెక్ట్ చేసుకోగానే అంటే మీరు ఏదైనా ఒక క్లాస్ని సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ సెలెక్ట్ సబ్జెక్ట్ అని అడుగుతుంది. అంటే ఉదాహరణకి మీరు 10th క్లాస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 10th క్లాస్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో, ఏ సబ్జెక్టు సంబంధించిన వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయో ఆ సబ్జెక్టు మీకు డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ప్లే అయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కింద చాప్టర్, ఆ చాప్టర్లోనే మీరు ఎంచుకున్నటువంటి టాపిక్, ఆ టాపిక్లోనే మీరు ఎంచుకున్న సబ్ టాపిక్ ఉంటుంది. అలా చాప్టర్, టాపిక్, సబ్ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేయగానే మీకు డిస్ప్లేలో ఈ విధంగా కనిపిస్తుంది. అంటే దానిలో ఆ సబ్ టాపిక్లో ఉన్నటువంటి వీడియోస్ లిస్ట్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ 2 అంటే కెమికల్ రియాక్షన్ అనే కాన్సెప్ట్ మీద మీకు 2 వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా చేంజ్ ఇన్ టెంపరేచర్ యాజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ అని మరొక వీడియో కూడా మీకు అందుబాటులో ఉంది. దీనిలో మీరు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోని విద్యార్థులకి చూపించవచ్చు. అలా చూపించడం కోసం ముందుగా మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో మీద క్లిక్ చేయాలి.
అలా క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ మీద దానికి సంబంధించిన వీడియో డిస్ప్లే అవుతుంది. ఆ వీడియో డిస్ప్లే కాగానే నెక్స్ట్ ప్లే బటన్ మీరు ప్రెస్ చేయవలసి ఉంటుంది. అలా ప్లే బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు వీడియో చక్కగా ప్లే అవుతుంది. ఇక్కడ వీడియో ప్లే అయ్యేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, మీరు వీడియోని ఎక్కడైనా పాజ్ చేసుకోవచ్చు. అంటే ఒక చోట ఆగి మీరు కొంత ఎక్స్ప్లెయిన్ కూడా విద్యార్థులకు చేసుకోవచ్చు. లేదు మనం కంప్లీట్గా వీడియోని చూడదలుచుకున్నప్పుడు పూర్తిగా కూడా వీడియోని చూడవచ్చు. ఇక్కడ ఇంకొక అందుబాటులో ఉన్న విషయం ఏంటంటే, మీరు ఒకసారి వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మరలా మీకు రెండవసారి కూడా ఆ వీడియో అందుబాటులో ఉంటుంది. అంటే ఒక వీడియోని విద్యార్థులకి మీరు ఎన్నిసార్లైనా చూపించవచ్చు. తరువాత మనం ఈ వీడియోస్ని సిఎస్సి సైట్లో, అంటే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సైట్లో ఏ విధంగా చూడాలి అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. దానికోసం ముందుగా మనం ఈ సిఎస్సి సైట్లో మన మొబైల్లో చూసుకోవచ్చు, లేదా డెస్క్టాప్ ల్యాప్టాప్లో కూడా, లేదా ఐఎఫ్పి ప్యానెల్లో కూడా మీరు ఈ సిఎస్సి సైట్లో ముందుగా క్రోమ్ బ్రౌజర్ని తీసుకోవాల్సి ఉంటుంది. క్రోమ్ బ్రౌజర్లో cse.ap.gov.in అని టైప్ చేయాల్సి ఉంటుంది. అలా టైప్ చేయగానే మీకు స్క్రీన్లో కనిపిస్తున్నట్టుగా మొట్టమొదటి అంశమే సిఎస్సిఏపి అనే సైటు మీకు డిస్ప్లే అవుతుంది. సిఎస్సిఏపి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. మీరు దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్, అంటే సిఎస్సి సైట్కి సంబంధించిన హోమ్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. దీనిలో రకరకాల అంశాలతో పాటుగా రైట్ సైడ్ టాప్ కార్నర్లో లాగిన్ అనే బటన్ కనిపిస్తూ ఉంది. ఈ లాగిన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ మీద మీరు ప్రెస్ చేయగానే నెక్స్ట్ మీకు కనిపించే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. అంటే లాగిన్లోనే మీకు యూజర్ ఐడి, ఇంకా పాస్వర్డ్, ఎంటర్ క్యాప్చా అనే 3 అంశాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం లీప్ యాప్లో మన మొబైల్ ఫోన్లో చేసామో ఇక్కడ కూడా అదేవిధంగా మీ టీచర్ లాగిన్, అంటే మీ ట్రెజరీ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ మీరు అటెండెన్స్కి యూజ్ చేసే పాస్వర్డే ఇక్కడ కూడా మీకు ఉపయోగపడుతుంది. అవి 2 ఎంటర్ చేసిన తర్వాత మీరు కిందగా ఉన్న క్యాప్చాని టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ క్యాప్చాని టైప్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసేటప్పుడు చిన్న సమస్య ఎదురవుతుంది. కొంతమందికి ఇది సైన్ ఇన్ కూడా అయ్యే అవకాశం లేదు. ఈ సైన్ ఇన్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి మీరు ఎంటర్ క్యాప్చా అని ఉన్న దగ్గర మరొకసారి మీరు రిఫ్రెష్ కనుక కొట్టినట్లయితే మరలా వేరే క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చాని మీరు టైప్ చేసి ఇప్పుడు క్లియర్గా సైన్ ఇన్ అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రాబ్లం ఎదురైనప్పుడు మాత్రమే మీరు ఇది చేయాల్సి ఉంటుంది. మీకు లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఒకటి హోమ్, డాష్బోర్డ్, ఎంఐఎస్ రిపోర్ట్స్, సర్వీసెస్, ఇంకా మిగతా అంశాలు కనిపిస్తాయి. దీనిలో సర్వీసెస్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది టాప్లోనే ఉంది. సర్వీసెస్ క్లిక్ చేస్తారు. సో ఈ సర్వీసెస్ అనే బటన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు 10 రకాల టైల్స్ కనిపిస్తున్నాయి. ఈ 10 రకాల్లో సుమారుగా 8వ టైల్ మీరు గమనించినట్లయితే ఇది సమ్మరీ వీడియోస్ అని ఉంది గ్రీన్ కలర్లో. ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి సమ్మరీ వీడియోస్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేయగానే దాని కింద మరొక విండో ఓపెన్ అవుతుంది. అది R8.1 సమ్మరీ వీడియోస్ అని ఓపెన్ అవుతుంది. మీరు దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేయగానే ఈ సమ్మరీ వీడియోస్ సంబంధించిన యథావిధిగా మనకి లీప్ ల్యాప్లో వచ్చే విధంగానే క్లాసు, సబ్జెక్ట్, చాప్టర్, టాపిక్, సబ్ టాపిక్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. దాని తర్వాత ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టే ప్రతి చోట క్లాసు, మీరు చెప్తున్నటువంటి సబ్జెక్ట్, చాప్టర్, టాపిక్, ఇంకా సబ్ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ప్రొసీడ్ అనే బటన్ ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు ఎంచుకున్నటువంటి సబ్ టాపిక్లో ఏ వీడియోలు అయితే ఉన్నాయో, అవైలబుల్గా ఉన్నాయో ఆ వీడియోలన్నీ స్క్రీన్లో కనిపించిన మాదిరిగా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ పర్టికులర్గా నేను ఒక చాప్టర్ని సెలెక్ట్ చేశాను, ఒక సబ్ టాపిక్ని మాత్రమే సెలెక్ట్ చేశాను. దానికి సంబంధించి ఒక వీడియో అందుబాటులో ఉంది. సో ఆ వీడియో మీద ఇలా క్లిక్ చేసిన తర్వాత
నెక్స్ట్ మనకి వీడియో ప్లే అవుతుంది. ఈ వీడియో ప్లే అయ్యేటప్పుడే ఇక్కడ కూడా ఎలాగైతే లీప్ యాప్లో మనం వీడియోని ముందుకి వెనక్కి జరుపుకోవడానికి అవకాశం లేదో ఇక్కడ కూడా అదే విధంగా అవైలబుల్ అయితే లేదు. కాకపోతే వీడియోని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ స్టాప్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా అంటే ఈ రెండు విధాలుగా అంటే ఒకటి లీప్ యాప్లో మన మొబైల్లో, లేదా రెండవది డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ లేదా మన ఐఎఫ్పిలో క్రోమ్ బ్రౌజర్లో మనం ఈ వీడియోస్ని విద్యార్థులకి చూపించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈ వీడియోస్ గురించి ప్రత్యేకంగా గతంలో కూడా కాంప్లెక్స్ మీటింగ్లో చర్చించడం జరిగింది. మరలా ఇప్పుడు ఎందుకు ఈ వీడియోస్ని గురించిన సమాచారం ఇవ్వటం జరిగింది అది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ వీడియోస్ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ వీడియోస్ని విద్యార్థులకు చూపించే విషయంలో మాత్రం చాలా తక్కువగాను అంటే తక్కువ మంది విద్యార్థులు మాత్రమే ఈ వీడియోస్ చూస్తున్నట్లుగా డాష్ బోర్డులో రిపోర్ట్స్ తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఐటీ సెల్ వాళ్ళు పూర్తిగా ప్రతి వీడియోని ఏ ఉపాధ్యాయుడు విద్యార్థులకు చూపిస్తున్నాడు అనేది మానిటర్ చేయటం జరుగుతుంది. ఈ మానిటరింగ్ కూడా డే వైజ్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఈ వీడియోస్ని అంటే సమ్మరీ వీడియోస్ని చూపించడాన్ని ఒక బాధ్యతగా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు వ్యక్తిగత లాగిన్ అవుతున్నారు కాబట్టి అంటే మీ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నారు కాబట్టి మీరు ఎంతమంది చూశారు, ఎన్ని రోజులు ఎన్ని వీడియోస్ విద్యార్థులకి చూపించడం జరిగింది అనేది ఏ రోజుకు ఆ రోజు రిపోర్ట్ అందుతుంది. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఇంకా మండల స్థాయిలో రిపోర్ట్లు కూడా మీకు త్వరలో ఎప్పటికప్పుడు అందజేయటం జరుగుతుంది. కాబట్టి గౌరవనీయులైన ఉపాధ్యాయులకి మనవి ఈ వీడియోస్ని చక్కగా ఉపయోగించుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్క వీడియోని కూడా విద్యార్థులు చూపించి ఈ సమ్మరీ వీడియోస్ యొక్క విశిష్టతని గుర్తించాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారం.